సాయి మాయ రైతు అంటే ఎవరు? మంచి డౌట్ వచ్చిందమ్మా నీకు. నీకు రైతు అంటే ఎవరో ఈరోజు చూపిస్తాను చూడు. వెళ్దాం మనం. దా నీకు రైతు ఎవరో చూపిస్తాను. దా ఇక్కడ కూర్చో. రైతు అంటే ఎవరైనా అడిగో కదా. ఇదంతా వరి పొలం, అందులో పనిచేస్తున్నాడు కదా మధ్యలో, అతనే మా రైతు అంటే. అతను ఎంత వర్షం వచ్చినా, ఎంత ఎండ కాసినా, ఏది ఎంత బాగోపోయినా సరే అలా కష్టపడుతూనే ఉంటాడు. అది నీ చిన్న కడుపు నింపడం కోసం, నా కడుపు నింపడం కోసం ఆయన రాత్రి అనక పగలనక కష్టపడుతూనే ఉంటాడమ్మా. ఆయనే రైతు అంటే. ఆయన ఉంటేనే మనం ఇంత అన్నం తింటున్నాం. దేశంలో ప్రజలందరూ అన్నం తింటున్నారంటే ఒక రైతు అనేవాడు కష్టపడితేనే అన్నం తినగలుగుతున్నాం. అన్నా ఏదన్నా చెంటి పిల్లల్ని పొలంలో తీసుకొచ్చావా అన్నా? మా మేనకాల్లో రైతు అంటే ఎవరో అడిగిందన్నా, అందుకే చూపిద్దాం తీసుకొచ్చానా. చాలా మంచిదన్నా. అన్నా వస్తుందన్నా. ఈ వయసులో చాలా మంచి పని చేస్తున్నావు అన్నా. నాదేమీ లేదన్నా, మా మేనకోళ్ళే నా దగ్గరికి వచ్చి అడిగిందన్నా రైతు అంటే ఎవరని. ఈ రోజుల్లో పిల్లలకి రైతు అంటే కూడా ఎవరో తెలియట్లేదన్నా. చూసారు కదండి, మన ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటారండి. ఆ చిన్నపిల్లలు కూడా ఈ వయసు కదా నేర్పించాలి. దేశం కోసం ప్రేమ నేర్పించే సైనికుల కోసం ఎంత చెప్పడం ఎంత ఇంపార్టెంటో, అలాగే దేశానికి అన్నం పెట్టే రైతు కోసం కూడా చెప్పడం అంత ఇంపార్టెంట్ అండి.